ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. దీపారాధన చేయటం వల్ల ఏంటి కలిగే ఫలితం అంటే, ఏ ఇంటైతే నిత్య దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ప్రాణశక్తి దైవిక శక్తిని ఆహ్వానించటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి సముద్రపు ఒడ్డున లైట్ హౌస్లు ఉంటాయి. ఆ లైట్ హౌస్ ఎందుకు అంటే ఇక్కడ ఒడ్డుంది అని చెప్పటానికి. అలాగే ఇంట్లో మీరు దీపారాధన చేయటం వలన దైవిక శక్తి, దైవానికి సూచిగా ఇక్కడ భక్తుడు ఉన్నాడు, ఈ ఇంట నేను రావచ్చు, మనం ఆహ్వానించటం. అందుకే దీపాలతో ఆహ్వానిస్తాం చూడండి. దానికి కాకపోతే టెన్షన్స్, మన వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ. అసలు కన్నా కొసల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. దీపం ఒక వత్తు వేయాలా అక్క, రెండు ఒత్తులు వేయాలా అక్క, దీపం ఇటు పెట్టాలా, అటు పెట్టాలా, ఇటు పెట్టాలా, ఇటు పెట్టాలా, పైకి పెట్టాలా. దీపారాధన చేయండి అని ఆయన అంటే ఇటు పెడితే ఏమైపోతుందో అటు పెడి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ లెట్ ఇట్ బి ప్రాక్టికల్. ఎందుకు? అనంతా తులాతే కసేరే స్తవావే, అనంతా తులాతే కసేరే నమావే, అనంతా ముఖాచ సినేశేషగావత, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ్. అనంత తులాతే కసేరే స్తవావే, ఆది అంతము లేనివాడు పరమాత్ముడు. అణువణువున కణమున దాగి ఉన్నవాడు పరమాత్ముడు. చూడండి. కాబట్టి ఆ టెన్షన్ అవసరంలా, ఎటైనా పెట్టుకోండి. సరే, శాస్త్ర ప్రకారం పెద్దవాళ్ళు ఏమన్నా చెప్పినా మీరు వింటే పాటించండి, తప్పులే. మీరు ఒకటి పట్టుకొని పాటించండి, తప్పులేదు. మిమ్మల్ని అందరినీ నడిపించమని ఒక బాధ్యత అప్పచెప్పాడు పరమాత్ముడు మమ్మల్ని నమ్మి. కాబట్టి ఆ నడిపించే దోవ ఏదైతే ఉందో సక్రమమైన దోవకి తీసుకుని వెళ్ళాలి. ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ చేస్తున్నామంటే ఏమిటి కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటంటే, ఏమిటి కార్యక్రమం లక్ష్యం? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ కార్యక్రమం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి? ఏమిటి లక్ష్యము అంటే ఒకటే లక్ష్యం. మన కోరికలు అనేది సెకండరీ, అది ఎలాగో తీరుతాయి. మొదటి లక్ష్యం ఏంటంటే గత జన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో, ప్రారంధం ఏదైతే ఉందో, సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను కరిగించుకోవటానికే దీపాలను ప్రతిరోజు వెలిగిస్తున్నాం. ఆ కర్మలు ఎప్పుడైతే కరుగుతాయో ఖచ్చితమైన మార్గాన్ని మనము దర్శించుకోవటం జరుగుతుంది. మార్గం లేక కాదు, పరమాత్ముడు మొత్తం ఇచ్చేసాడు అన్ని మనకి. కానీ మనం చూడలేకపోతున్నాం కనుల ముందు ఉన్నదాన్ని. కాబట్టి కనుల ముందు ఉన్నదాన్ని చూడాలి అంటే అద్దానికి ఉన్న మట్టిని తుడుచుకోవాలి. ఆ అద్దాన్ని, కంటి అద్దాన్ని మట్టి తుడిస్తే స్పష్టత అనేది వస్తుంది. కాబట్టి కర్మలో బాధలలో, కర్మల కొలిమిలో నలిగిపోతూ ఉన్నప్పుడు అస్పష్టంగా ఉంటాయి విషయాలన్నీ. కర్మలు ఎప్పుడైతే కరుగుతూ ఉంటాయో విషయాల మీద స్పష్టత వస్తుంది. అప్పుడు స్పష్టత వస్తుంది. దీనులకు అండగా ఉన్న మా సాయి, భక్తుల భారాన్ని మోసే మా సాయి, కొండంత అండవై కాపాడిన సాయి, గుండెల్లోని నామము ధ్యానింతుము సాయి, మా తండ్రి సాయి రామయ్య, దివి నుండి వచ్చినవయ్యా. సాగిపోదాం సాయి నాథుని ద్వారకమాయికి, ఊగిపోదాం సాయి దేవుని మహత్యానికి. సాగిపోదాం సాయి నాథుని ద్వారకమాయికి, ఊగిపోదాం సాయి దేవుని మహత్యానికి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.